కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కొమరవెల్లి మల్లన్న స్వామి చెంతకు చుకుచుకు అంటూ రైలు పరుగులు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులు ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించిన భక్తులు ఇప్పటి నుంచి రైల్లోనూ కొమరవెల్లికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మల్లన్నను దర్శించుకుని పునీతులు కావచ్చు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో 6 కోట్ల రూపాయలతో నిర్మించి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మనోహరాబాద్ సిద్దిపేట మార్గంలో 6 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్తో కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తులకు రవాణా సౌలభ్యాన్ని మరింత సులభం చేస్తోంది. యాత్రికులకే కాకుండా ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఆధ్యాత్మిక పర్యాటకానికి, సామాజిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సాహం అందించనుంది. 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్రానికి 5,454 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ను కేంద్రం కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. 2014-2015తో పోలిస్తే ఈ కేటాయింపులు 20 రెట్లు ఎక్కువని చెప్పారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్, బుల్లెట్ ట్రైన్, కొత్త లైన్ల నిర్మాణంతో రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి అద్భుతంగా సాగుతోందన్నారు. కొమరవెల్లి నుంచి గజ్వేల్ వరకు రైల్లో కిషన్ రెడ్డి ప్రయాణించారు. జాతీయ రహదారులు కానీ, రైల్వేల నెట్వర్క్ పెంచడంలో కానీ కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. ఏకకాలంలో తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తా ఉన్నాం. మొత్తం రైల్వే నెట్వర్క్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో 3 బుల్లెట్ ట్రైన్లు సుమారు 5 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో రాబోతా ఉన్నాయి. అంతేకాకుండా 5 వందే భారత్ ట్రైన్లు, అదేవిధంగా 6 అమృత్ ట్రైన్లు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కాదు, రైల్వే ఇంజన్లు గానీ, కోచ్లు గానీ, వ్యాగన్లు గానీ తయారు చేసే విధంగా నెట్వర్క్ వరంగల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. యాదగిరిగుట్ట వరకు కూడా మరి MMTS ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నాం. మరి కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా మరొక 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మరింతగా అభివృద్ధి చేయడం కోసం నిర్ణయించాం. కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అదనపు ప్లాట్ఫారాలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని రైల్వే అధికారులకు సూచించారు. ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న దర్శనం రావాలంటే 2 బస్సులు మార్చాలి, 3 బస్సులు మార్చాలి, రావడమే కష్టం. కొమరవెల్లి మల్లన్నకు వచ్చేది పేద భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు. తప్పకుండా ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు మీ అందరి కోరిక మేరకు లెవెల్ ప్లాట్ఫామ్స్ కానీ, వెయిటింగ్ హాల్ కానీ, టికెట్ కౌంటర్ కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల హంగు ఆర్పాటుతో, అన్ని సౌకర్యాలతో ఈరోజు కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ఇలా రైల్వే స్టేషన్ ను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో అందుబాటులోకొచ్చిన కొమరవెల్లి రైల్వే స్టేషన్పై మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.